వాక్యం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. చాలు. కృపగల మా దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలపు వేళలో మరి యొక్క నూతన దినాన్ని, ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించి మీ పాద పద్మంలో చెంత చేరి నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా ఇంతవరకు నీ నామాన్ని సంకీర్తన చేయడానికి కృపనిచ్చారు. నీ మాటలు మేము చదువుకున్నాము లేఖన భాగాల్లో నుండి. అవసరం మాటలు మీరు మాట్లాడండి, మాకు వినే మనసు, గ్రహించే మనసు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. 103వ కీర్తన మనం చదువుకున్నాము. దావీదు కీర్తన. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకుమన్నాడు. దేవుడు మన పట్ల చేసిన ఉపకారములు 3వ చరణంలో చెప్పాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. క్షమించినాడు, ఇంకా క్షమిస్తానే ఉన్నాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణాకటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. 10వ చరణంలో మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. పేజీ తిప్పినట్లయితే 12వ చరణం చదువుదాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చదువుబడిన ఈ వాక్యంలో దావీదు అంటున్నాడు, ఏం మరవకూడదు? ఆయన చేసిన ఉపకారములలో అన్నాడు. మనకు చాలా పాటలు ఉన్నాయి. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. కోపము చూపక శాపము బాపెను, కోపము చూపక కాపరి అయి మనల కాచెను కాదా, కాపరి అయి మనల కాచెను గాదా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, దేనిని మరువకు అన్నాడు. అందుకనే ఇక్కడన్నాడు, సంకటములన్నిటినీ కుదిర్చినవాడు, దోషములన్నీ క్షమించాడు, సంకటములన్నీ కుదిర్చాడు. సమాధిలో నుండి అనగా నరకము నుండి, పాపము నుండి మనల్ని విమోచించాడు. ఆయన నీతి రాజ్యానికి వారసులుగా చేశాడు. మేలుతో మనకు తృప్తినిచ్చాడు, మన హృదయంను తృప్తిపరిచాడు. ఆయన దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు.
అని అంటూ మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. అయితే తూర్పుకు పడమరకు ఎంత దూరమో కొలుసుకొని వస్తారా? టేప్ ఇస్తాను, ఏమండి కొలుసుకొని వస్తారా? ఈ ప్రార్థన అయిపోయే తలకి కొలుసుకొని రండి చూద్దాం. ఒక స్థలాన్ని ఒక పొలాన్ని కొలవచ్చు, కానీ తూర్పు పడమర ఎంత దూరమో ఎవరికి సాధ్యం కాదు. దేవుని సృష్టి అనంతమైనది కాబట్టి ఆయన తూర్పుకి పడమరకు ఎంత దూరమో అంటే ఇక మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు అంత దూరపరిచాడు కదా. అంత దూరపరిచి మనల్ని సమీపస్తులుగా చేశాడు. కాబట్టి అన్నాడు దావీదు ఒక కీర్తనలో రాస్తూ అన్నాడు కదా, ఏమన్నాడు? 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవద్దు అన్నాడు. ఆయన మన కొరకు ఏం చేశాడు? ఉపకారములు చేశాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఆరవ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడం. గమనించినారా? ఏం మరవకూడదు? దాసుల గృహమైన ఐగుప్తులో నుండి వారిని రప్పించినాడు. అయితే మనము పాపము నుండి, లోకము నుండి, సైతాను నుండి, మరణము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? పాపపు ఐగుప్తు నుండి, లోకమే కదా, లోకములో నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించినాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదాయేసుని, కొనియాడు సదాయేసు. ఓ ప్రియుడా సదా యేసుని స్తుతించు, ప్రియుడా సదాయేసుని స్తుతించు, ప్రియుడా దాయేసుని. దేవుడిచ్చిన విడుదల, దేవుడు ఏమిచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకి విడుదల ఇచ్చాడు. ఐగుప్తు చెరల నుండి విడిపించాడు. దాసుల గృహమగు ఐగుప్తు నుండి కదా. ఎక్కడున్నారంటే వారు దాసత్వంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఫరో అనగా అపవాదికి గుర్తయి ఉన్నాడు. ఫరో ఏం చెప్తే అది చేయాల కదా. రైతు దగ్గర అప్పు తీసుకుంటే ఏముంటారు? సంబలం ఉంటారు, జీతం అంటారు దాన్ని కదా. జీతగాడు ఏం పని చెప్తే పని చేయాల్సిందే, తప్పదు కదా. అట్లాగే అపవాది చెరలో ఉన్నాం, పాపములో ఉన్నాం. అయితే పాపము నుండి ప్రభు మనల్ని పరలోకానికి నడిపించాడు. దాసత్వంలో ఉన్నాం, చెర నుండి మనల్ని విడిపించాడు కదా. చెరలో నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి అందుకని మరవద్దు అన్నాడు. నీవు ఏ స్థితిలో రక్షించబడ్డావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉండగా దేవుడు నిన్ను రక్షించాడు. ఈ విషయాలు మర్చిపోవద్దు. దేవుడిచ్చిన విడుదలను మర్చిపోవద్దు. కాబట్టి మర్చిపోకుండా ఏం చేయాలా? ఆయన మనం జ్ఞాపకము చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం అక్కడే 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నీవు కనులారా చూచిన అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరొకయుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా. మరవకూడదు, కాపాడుకోవాలన్నాడు. ఏమిటి కాపాడుకునేది? అక్కడ 8వ వచనంలో చెప్పాడు, దేవుడు నీకు అప్పగించిన ఈ ధర్మశాస్త్రం, ఇందులోని కట్టడలు, విధులు, వీటిని జాగ్రత్తగా నీవు అనుసరించాలా అని చెప్పాడు కదా. ఏం చేయాలి? వీటిని అనుసరించాలా అనగా దేవుడు మన కనుల ఎదుట
చేసిన కార్యములను మనం మరవకూడదు కదా. వారు ఐగుప్తులో నుండి రావాలంటే 10 సూచక్రియలు చేశాడు దేవుడు, అవునా కదా. అద్భుత కార్యములు సూచక్రియలు వారి ఎదుట చేశాడు, ఫరో ఎదుట చేశాడు. ఆ తర్వాత దేవుడు వారికి గొప్ప విడుదలను ఇచ్చారు, గొప్ప విడుదల కలిగింది, విడుదలను ఇచ్చిన దేవుడు. కాబట్టి ఆ విషయాలు మర్చిపోవద్దండి అని అంటూ ఉన్నాడు. ఆ విషయాలు మర్చిపోవద్దండి. ఎంత స్థితిలో ఉంటారు మీరు, ఆ కఠినమైన స్థితిలో నాకు మొరపెట్టగా నేను మీకు ఉత్తరం ఇచ్చాను, మీకు సహాయం చేశానని దేవుడు అంటూ ఉండగా, కాబట్టి ఈ విషయాలు మర్చిపోద్దండి అన్నాడు. మనము కూడా ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఏ రక్షణ అంట? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకోగలుగుతాం? కాబట్టి ఇంత గొప్ప విడుదల మనకిచ్చాడు. ఏ విడుదల ఇచ్చాడు? గొప్ప విడుదల ఇచ్చాడు. కాబట్టి వీటిని మనం మర్చిపోకుండా మరవకుండా ఎంతో జాగ్రత్త కలిగి మనం ఉండాలన్నాడు దేవుడు. మన కన్నులు ఎదుట చేసిన కార్యములను మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా నా ఉపదేశము మరవకము అన్నాడు కదా. ఏం మరవకూడదు? నా ఉపదేశము మరవద్దు అన్నాడు. ఆయన చెప్పాడు, నేను మరలా వస్తాను, నా యొద్ద ఉండేదానికి మిమ్మల్ని తీసుకొని పోతాను. కాబట్టి మీరు మెలకువగా ఉండండి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. మరి ఈ విషయాలు మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు కదా. మనం మర్చిపోతామని దేవుడు ఈ లేఖనాలు రాయించి పెట్టాడు మనకు గుర్తు చేసుకోవడానికి. కాబట్టి ఉపదేశం మరవద్దు, ఆయన మనకు బోధించాడు కదా. మనకు బోధించిన మాటలు మనం మర్చిపోతే ఎట్లా? మనం మర్చిపోకుండా జాగ్రత్తగా వాటిని అనుసరించాలి. 4వ అధ్యాయం 5వ వచనం, అక్కడే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మరవకమన్నాడు. ఆయన మనకిచ్చిన మాటలు కదా, ఆయన మాటలు, ఆయన వాక్యమే. ఆదియందు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించాడు. మనము శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, దూరస్థులమై ఉండగా, పడిపోయిన స్థితిలో ఉండగా మనల్ని విడిపించుటకై, రక్షించుటకై ఆయన మన కొరకై ఆయన శిలువ కార్యం జరిగించాడు. ఆ శిలువలో మన కొరకై మత్తబడిన వానిగా, బాధింపబడిన వానిగా ఆయన మాటలు ముందుగానే రాయించిన మాటలు నెరవేర్చబడినాయి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానమును నెరవేర్చాడు. కాబట్టి ఆయన లేఖనముల ప్రకారము చావును, సమాధిని జయించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కాబట్టి ఉపదేశం మరవద్దు, ఉపదేశం మరవద్దు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ మాటలు, ఆయన నోటి మాటలు అన్నాడు. ఏం మాటలు? ఆయన చెప్పాడు కదా, మీ పాపములను నేను క్షమించడానికి వచ్చానన్నాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి? పాపములు క్షమించుటకై వచ్చాను అని అన్నాడు. ఒకసారి ఏమైందంటే శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ప్రభువుని అంటూ ఉన్నారు, ఇదిగో ఆయన విశ్రాంతి దినం పాటించట్లేదు అని గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అన్నాడు, మీలో ఎవరికైనా ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతికి తీసుకొని రాడా? ఒక పశువు గుంటలో పడితే దాన్ని బయటికి తీయడా? మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా అన్నాడు. ఈ మాటలన్నీ అన్నాడు ఆయన కదా. కాబట్టి అలాంటి పాపపు గుంటలో పడి ఉన్న మనల్ని ఆయన పైకి లేవనెత్తినాడు. కాబట్టి ఈ విషయాలు మర్చిపోకుండా మనం ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. చెరలో నుండి మనల్ని విడుదల చేశాడు. కాబట్టి మనకు ఇవ్వబడిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా గమనిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి సహోదరులు తెరిచి ఉంటే మీరు చదవాలని మనవి చేస్తున్నాం. ప్రియులారా, ఒక్క సంగతి మర్చిపోద్దండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలె,
1000 సంవత్సరములు ఒక దినముల వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని చెప్పుకొన్నట్లు ఆ ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింప నిశ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడను మర్చిపోవద్దండి అన్నాడు. ఏం మర్చిపోకూడదు? ప్రభు రాకడను మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎట్లా ఆయన రాకడ? తూర్పున పుట్టి పడమర మెరిసే మెరుపులాగానే వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములో నా మేఘాల పైన త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెండ్లి సంగము తీసుకుపోతాడు. ఇద్దరు తిరగలు ఇస్తుంటే ఒకరు విడవబడతారు, ఒకడు ఎత్తబడతారు. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు కాదా? నా రాకడకు సూచనలు ఇవే అన్నాడు. పొలంలో ఉండేవాడు ఇంటికి వచ్చేదానికి లేదన్నాడు. మిద్దె మీద ఉన్నాడు, మిద్దె మీదే. ఏమండి, ఆయన రాకడ ఎట్లుంటుందో తెలుసా? ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే అట్లే పిలుచుకుంటే ఇంకంతే, ఆ డెడ్ బాడీ అట్లే ఉంటుంది ట్రైన్లో. బండిలో వెళ్తున్నావా, బండిలో నీ బాడీ అట్లే ఉంటుంది, నీ ఆత్మ ఎత్తబడుతుంది. నువ్వు ఎక్కడ ప్రయాణంలో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా అయిపోయింది, నీకు విడుదల సమీపించింది. కాబట్టి ఇవన్నీ ఆయన రాకడకు సూచనలు కాదా? కాబట్టి మనం ఏమవుతాం? మార్పు చెంది మహిమతో మన ప్రభువుని మనము కలుసుకోబోతాం. ఈ సంగతులు మర్చిపోతున్నారా? కాబట్టి ఈ సంగతులు మర్చిపోకుండా ఉండేదానికి దేవుడు ఇవన్నీ మనకు మన భాషలో రాయించి మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం మరవకూడదు? ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకూడదు. ఆయన ఇచ్చిన విడుదల, దేవుడు మనకిచ్చిన విడుదలను మనం మరవకూడదు. మన కన్ను ఎదుట ఆయన చేసిన కార్యములను మనము మరవకూడదు. ఉపదేశం మరవకూడదు అన్నాడు సామెతల గ్రంథంలో. ఏం మరవకూడదు? ఉపదేశం మరవకూడదు. తండ్రి మరియు ఆత్మీయమైన పెద్దలు మనకు చెప్పే మాటలు, దేవుని మాటలు మనము మరవకూడదండి. మరలా అన్నాడు, ఆయన రాకడను మనము మరవకుండా ఉండాలి. కాబట్టి ఆ దినము సమీపించిన కొలది. హెబ్రీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ దేవుని వాక్యం చదువుదాం. 10వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుదాం. మా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలన్నాడు. ఏం చేయాలా? ఏమండి, ఒక పాస్టర్ గారు అట్లు చేయవలను అన్నాడంట. ఇంటికి పోయి అట్లు పోతుంది ఒక ఆమె. అట్లు చేయవలను అంటే ఇంటికి పోయి అట్లు పోస్తుందంట. ఎట్లా చేయాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినం సమీపిస్తూ ఉండగా ఆయన చెప్పిన మాటలందు లక్ష్యముంచి మనం మర్చిపోకుండా మన ప్రభువును మనము కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఆ దినం కొరకై మనము సిద్ధపడాలి. 13వ అధ్యాయం తీయండి. అక్కడే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం లేదా 14వ వచనం నుండి చూద్దాం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోతున్న దానికోసము ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుదము అన్నాడు. ఏం అర్పించాలైనా? ఆయనకు జిహ్వా ఫలములు. కాబట్టి దావీదు ఆయన కీర్తనలో రాసినట్లుగా ఆయన దోషములన్నీ క్షమించాడు, పాపములన్నీ భరించాడు. ఆ తూర్పునకు పడమరకు ఎంత దూరమో మన అతిక్రమములను మన పాపములను ఆయన దూరపరిచాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము కూడా
ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన సన్నిధిలో ఆయన మన కొరకై పొందిన శ్రమలు. కాబట్టి ఆ సిలువలో మన కొరకై గాయపరచబడినాడు, మత్తబడిన వాడయ్యాడు, ఆ బాధింపబడిన వాడయ్యాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన అని రాస్తాడు. కాబట్టి ఆయన గాయపరచబడింది ఎందుకు, మత్తబడింది ఎందుకు, మన కొరకై ఇన్ని శ్రమలు అనుభవించింది ఎందుకంటే మన విడుదల కొరకై కదా, మన క్షేమము కొరకై. నా కొరకు ఇన్ని శ్రమల ఓర్చితి, నీకేమి ఈ అంగల వాడను, తల వంచి తండ్రికి నీ ఆత్మను అర్పించితివా, కలువారి సిలువలో బలి అయితివా, కరుణించి నన్ను రక్షించితివా, నన్ను రక్షించితివా. ఎందుకు మనల్ని రక్షించింది? నీతి రాజ్యం, నిత్యరాజ్యం ఇవ్వాలని. యుగాయుగములు ఆయనతో కూడా ఉండడానికే ఆయనే శిలువ మరణం పొంది మనకు మరణం లేకుండా చేశాడు, పాపము లేకుండా చేశాడు, సైతానికి అధికారం లేకుండా చేశాడు. మరణమును జాయించినావు, మరణములను విరచినావు, మరణమును జాయించినావు, మరణములను విరచినావు, మహిమతోడా లేచినావా, దేవా మాదు చింతలు తీర్చి. మహిమతో లేచాడు, మహిమలోకానికి వెళ్ళాడు. అక్కడ ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి ఆయన మన కొరకై విజ్ఞాపన చేయుచున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రికలో చాలా చక్కని మాటలు ఉన్నాయి, చదవాలని అనిపిస్తుంది. చదువుదాం, ఆ మాటలు చదువుదాం. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉన్నతలోక మందున సమీపింపరాని తేజస్సునా, అత్యున్నత సింహాసన ఆసీనుడైన అమరుడు, అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడు, ప్రభావ మహిమ తపొంద యోగ్యుడగు యెహోవాకు, ప్రభావ మహిమ యోగ్యుడగు యెహోవాకు ఆరాధనా, ఆరాధనా, ఆత్మీయమైన ఆరాధన. 12వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ఎన్ని మంచి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం. ఎన్ని పేర్లు ఉన్నాయి, వీటినన్నిటిని మనం పొందుటకై యోగ్యులుగా చేశాడు కదా. మనల్ని ఏం చేశాడు? యోగ్యులుగా చేశాడు. కాబట్టి యోగ్యుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. కృపగల మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక సంగతి మర్చిపోద్దండి అన్నావు. ఇదిగో ఒక దినం 1000 దినాల్లాగా ఉంటుంది, 1000 దినాలు ఒకలాగా ఉంటుంది నీకు. అలా అయితే నా రాకడ సమీపంగా ఉంది అన్నావు. నీ రాకడ ఎప్పుడు మాకు తెలియదు. నీ రాకడ కొరకై మమ్మల్ని ఆయత్తపరుస్తున్నందులకై మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉపదేశం మరవద్దు అన్నావు. మాత్రమే కాదు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు అన్నాడు దావీదు. మరి మీ సన్నిధిలో ఆరాధించుటకై మీ సన్నిధిని మాకు జ్ఞాపకానికి తీసుకొని వచ్చి మమ్మల్ని సిద్ధపరిచి మీ ఆత్మచేత మీ సన్నిధికి నీ బల్ల యొద్దకు మమ్మల్ని ఒలి మొక్కల వల్ల తీసుకొచ్చినందులకై మీకు వందనాలు.
స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల కొలది పరిశుద్ధులతో, దేవదూతలతో, 24 పెద్దలతో రాత్రింబగలు మానక 4 జీవరాశుల మధ్యలో ఆరాధింపబడుచున్న దేవుడవు, కొనియాడబడుచున్న దేవుడవు. మా కొరకై మరణమును, పాపమును, లోకమును, సైతానును జయించి మహిమలో మా కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. త్వరగా రాబోతూ ఉన్నావు మమ్మల్ని తీసుకొని పోయేదానికి. మీరు అక్కడ ఎప్పుడా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ దినము సమీపించిన కొలది మీరు మరి ఎక్కువగా మీరు ఇలాగూ చేయుట ధర్మమని వాక్యంలో రాయించిన మాటలు మేము చదువుకున్నాం, విన్నాం, గ్రహించాం. అలాగనే మీ సన్నిధిలో ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మీ జనన మరణ పునరుత్థానములను రాకుండా జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ భాగ్యముకై, రక్షణ భాగ్యముకై కృతజ్ఞతలు, స్తోత్రములు, జీవాఫలములు మీకు అర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్.